వెళ్ళారు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి వెళ్ళారు. ఇప్పుడు ఎల్బీ నగర్ సుధీర్ రెడ్డి ఎల్బీ నగర్ ఎమ్మెల్యే కూడా మనకు లైవ్ లో అక్కడ నందినగర్ నివాసం దగ్గరికి లోపలికి వెళ్తున్నారు. సో విచారణ జరిగిన తర్వాత అందరు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలందరినీ కూడా అక్కడికి అలౌ చేస్తున్నారు. సో బహుశా సమాచారం వచ్చినట్టుంది. అదేంటంటే కేసీఆర్ తెలంగాణ భవన్కు రాకపోవచ్చు, బీఆర్ఎస్ నేతల్నే నందినగర్ నివాసానికి రమ్మన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇంకా క్లారిటీ లేదు, ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంటుందా ఉండదా ఏంటి అన్నది. వంశీ మనకు అక్కడ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే ప్లస్ బీఆర్ఎస్ విప్ వివేకానంద్ గౌడ్ కూడా ప్రస్తుతం మనకు అక్కడ నందినగర్ నివాసం దగ్గర కనబడుతున్నారు. ఒకసారి మాట్లాడుతున్నారు ఆయన. వివేకానంద్ గౌడ్ ఏం చెప్తున్నారో లైవ్ లో చూద్దాం. కేవలము కక్ష సాధింపు చర్యలో భాగంగానే రెండు సంవత్సరాలు అయిపోయి ప్రభుత్వం మూడో సంవత్సరం అడుగుపెట్టింది. ప్రభుత్వం చెప్పేది ఏమి లేదు, చేసింది ఏమి లేదు, చెప్పుకోవడానికి ఏం లేదు. కేవలము ఈ సిట్ అనేది కాంగ్రెస్ ప్రభుత్వము బీఆర్ఎస్ పార్టీని హరాస్ చేయడానికి, మమ్మల్ని కక్ష సాధింపు చర్యలో భాగంగా మా గొంతు నొక్కడానికి, వారిచ్చినటువంటి 100 రోజుల్లో 6 గ్యారంటీలు కానివ్వండి, 420 ప్రామిసెస్ కానివ్వండి, ప్రభుత్వ వైఫల్యాలన్నింటినీ కూడా కప్పుపించుకోవడానికి ఈ రకమైనటువంటి సిట్లు, ఈ రకమైనటువంటి ఏసీబీ కేసులు, ఈ రకమైన ఎంక్వైరీ కమిషన్లతోని చేస్తుంది తప్ప ప్రభుత్వం దగ్గర ఏమి పూర్తిగా అట్టర్ ఫ్లాప్ అయింది. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసమర్థ ముఖ్యమంత్రి అని నిరూపితమైంది. ఇప్పటికే ఏమి చేయలేకపోతా ఉన్నారు. అభివృద్ధి కానివ్వండి, సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, ఏ ఒక్కటి నిరూపించలేకపోతా ఉన్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నామరూపం ఇక్కడ పోయింది. పోలీసుల తీరు ఇది నిర్బంధ అప్రకటిత ఎమర్జెన్సీలో కనబడుతోంది. ఎందుకు భయం మీకు? అడుగడుగున కేసీఆర్ గారిని గజ్వేల్ నియోజకవర్గంలో తన సొంత ఇంట్లో ఎర్రవల్లిలో మీరు మీ యొక్క క్వశ్చన్స్ మీ ఇన్వెస్టిగేట్ చేసుకోవచ్చు అంటే ఎందుకు భయపడ్డారు మీరు? ఎందుకు పోలీసులు ఈ యొక్క ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి నాటకంలో కీలుబొమ్మలుగా మారుతున్నారు పోలీసులు? నేను ప్రశ్నిస్తా ఉన్నాను. అఫిడవిట్ లో ఇక్కడ అడ్రస్ ఉందని చెప్పేసి అని చెప్తున్నారు. హరీష్ రావు గారి అఫిడవిట్ లో సిద్దిపేట అడ్రస్ ఉంది. నోటీస్ ఇక్కడ ఎందుకు ఇస్తావు మరి నువ్వు? అప్పుడు పూర్తిగా పోలీసులు కూడా చట్ట పరిధిలో పని చేయకుండా చట్ట పరిధిని దాటి చేస్తా ఉన్నారు. తప్పకుండా ఇవన్నీ ప్రజలు గమనిస్తా ఉన్నారు, అందరూ గమనిస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి అనేటైనా అసమర్థుడని తేలింది ఇప్పటికే. కాబట్టి మా పైన బురద వెళ్ళడానికి ప్రయత్నం. ఇది మొదటి కేసు కాదు, అనేక కేసులు కాళేశ్వరం విషయంలో కానివ్వండి, ఫార్మ్ రేస్ కానివ్వండి, పవర్ పర్చేస్ అగ్రిమెంట్లు కానివ్వండి, ధరణి పోర్టల్ కానివ్వండి, ఇలా అన్నిట్లో కూడా విచారణ ఏదైనా సరే ఎంక్వైరీ చేయాలి, సిట్ వేయాలి, మమ్మల్ని ఇబ్బంది పెట్టాలి. ఎందుకంటే మేము అడుగుతున్నాం కదా, ప్రజల తరపు అడుగుతున్నాం కదా, దానికి సమానం చెప్పలేక ఈ రకంగా గొంతునికే ప్రయత్నం చేస్తోంది. మొన్న పార్లమెంట్ లో సోషల్ ఎకనామిక్ సర్వే క్లియర్ గా చెప్పింది, కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలమైంది. ఇంకా అబద్ధాలు చెప్పి కాలేపన చేస్తా అంటే నడవది రేవంత్ రెడ్డి గారు. మీ యొక్క పర్ఫార్మెన్స్ చూపెట్టకపోతే ప్రజలు మీకు చర్మగీయటం చెప్పడం ఖాయమని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను. సో ఇప్పటివరకు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్ గౌడ్ మాట్లాడింది లైవ్ లో చూసాం. మన ప్రతినిధి వంశీ, జీ తెలుగు న్యూస్ ప్రతినిధి ప్రస్తుతం తెలంగాణ భవన్ దగ్గర ఉన్నారు. ఒకసారి అక్కడ పరిస్థితి ఏందో వివరిస్తారు. వంశీ లైన్ లో ఉన్నారా? పిసిఆర్ నందినగర్ నివాసానికి వెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు. పెద్ద ఎత్తున కార్యకర్తలు కావచ్చు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఒకవేళ మనం విజువల్స్ లో చూడొచ్చు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వాహనాలను కూడా నిలిపివేస్తున్న సందర్భం మనకు కనిపిస్తుంది. ప్రజెంట్ ఇప్పుడే డోర్లు కూడా ఓపెన్ చేస్తా ఉన్నారు. ఇప్పటికే వందలాది మంది కార్యకర్తలు కూడా నందినగర్ నివాసానికి కూడా బయలుదేరినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తోంది. మరోపక్క పోలీసులతో కూడా నాయకులు వాగ్వివాదం దిగుతున్నారు పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. ఏదైతే ఇవాళ ఉదయం నుంచి కూడా నందినగర్ నివాసం వద్ద మాత్రం కొంత ఏదైతే నందినగర్ నివాసం కావచ్చు, తెలంగాణ భవన్ వద్ద కూడా ఉద్రిక్తత వాతావరణం నెలకొంటున్న సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. అర్ధ గంట నుంచి కూడా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నందినగర్ నివాసానికి వెళ్లాలని ప్రయత్నిస్తుంటే పోలీసులు అడ్డుకున్నారు. ఇప్పుడే ప్రజెంట్ వారిని కూడా బయటకు వదులుతున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. వందలాది మంది కార్యకర్తలు మాత్రం తెలంగాణ భవన్ బ్యాక్
గేట్ నుంచి నందినగర్ నివాసానికి బయలుదేరారు. పెద్ద ఎత్తున నల్ల జెండాలతోటి కూడా ర్యాలీగా వెళ్ళినటువంటి పరిస్థితి మనం ఏదైతే చూసాం కొద్దిసేపటి క్రితం. కానీ వారిని నిలువరించడానికి పోలీసులకు కూడా సాధ్యం